yes, reverse. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మీ అందరికీ తెలిసి నేను చాలా రోజు వండర్లా వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. బట్ ఏదో ఒక ఇష్యూ వల్ల అయితే వెళ్ళలేకపోయినా గైస్. కానీ ఈరోజు వెళ్దాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. బట్ దానికన్నా ముందు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా వండర్లా గురించి. సో మీ అందరికీ తెలుసు వండర్లా వచ్చేసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్. ఇండియాలో 3 లొకేషన్స్లో ఉంటుంది అనమాట. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద లొకేషన్. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో వచ్చేసి మనకి 43 వరల్డ్ క్లాస్ రైడ్స్ ఉంటాయి గైస్. అండ్ ఈ 43 వరల్డ్ క్లాస్ రైడ్స్లో వచ్చేసి 25 ల్యాండ్ బేస్డ్ ఉంటాయి, విచ్ మీన్స్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ పర్సన్ కెన్ ఎంజాయ్ దోస్ 25 రైడ్స్ మినిమం. మిగతా ఏంటంటే హై థ్రిల్ రైడ్స్ ఉంటాయి, దానికి వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. అవి అక్కడ వెళ్తే చెప్తాను. అండ్ ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి మనకి 11 AM to 7 PM ఉంటుంది. అండ్ ఎలా వెళ్ళాలని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో బేసిక్లీ గైస్, మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్లో ఎగ్జిట్ నెంబర్ 13 తీసుకుంటే రవిరియాల్ విలేజ్ అని ఉంటుంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. సో అక్కడే మనకి వండర్లా ఉందన్నమాట. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఆప్షన్స్ లేవు. దాట్స్ వై వండర్లా వాళ్ళు స్వయంగా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు గైస్. 67 లొకేషన్స్ నుంచి హైదరాబాద్లో. సో వాళ్ళు పిక్ అండ్ డ్రాప్ రెండు కూడా చేస్తారు ఫర్ ఓన్లీ 250 రూపీస్. అండ్ ప్రతి డే 67 లొకేషన్స్ నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారు అనమాట. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దీనికి కాల్ చేయండి 1 day బిఫోర్ 6:30 PM. కాల్ చేసి మీ బుకింగ్ కన్ఫర్మ్ చేస్తే చాలు గైస్. 250 రూపీస్లో వాళ్ళే పికప్ అండ్ డ్రాప్ కూడా చేస్తారనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ హౌ టు గో. టైమింగ్స్ చెప్పేశాను. ఇప్పుడు టికెట్ ప్రైజెస్ చేసి రైడ్స్, ఇప్పుడు హై థ్రిల్ రైడ్స్లో కానీ, వాటర్ రైడ్స్లో కానీ, ల్యాండ్ బేస్డ్ రైడ్స్లో కూడా ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడ్స్ ఉంటే కూడా అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడు అంతే ఇక్కడ చెప్పేస్తే బాగుంటుంది అనమాట. సో మనం ఎంజాయ్ చేసుకుంటూ దాని నుంచి మాట్లాడుకుందాం గైస్. సో గైస్, వెళ్ళే ముందు మీకు డ్రెస్సింగ్ కోడ్ గురించి కూడా చెప్పాలి. అబ్బాయిలు వచ్చేసి టీ-షర్ట్ షార్ట్ వేసుకుంటే బెటర్. అండ్ వాటర్ రైడ్స్ కోసం సపరేట్గా నైలాన్ ఫ్యాబ్రిక్ షార్ట్స్ అయితే క్యారీ చేయండి గైస్, సరిపోతుంది. అమ్మాయిలకు వచ్చేసి టీ-షర్ట్స్, అగైన్ లెగ్గింగ్ క్యారీ చేయండి. సాడీస్ కానీ దుపాటాస్ కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. అండ్ అగైన్ వాళ్ళు కూడా వాటర్ రైడ్స్ కోసం ఒక నైలాన్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన క్లోతింగ్ అయితే క్యారీ చేయాలి గైస్. లేదంటే అక్కడ రెడ్ కూడా వాటర్ రైడ్స్కి ఇస్తారనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తాను. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు క్యారీ. ఓకేనా? చలో లెట్స్ గో. గైస్, రీచ్ అయిపోయినాం వండర్లా. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 2:15. అండ్ దిస్ ఇస్ అ బైక్ పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ బైక్ పార్కింగ్ టికెట్ అయితే ఏం లేదు. సో ఇంకా డైరెక్ట్ మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం, మెయిన్ టికెట్ కౌంటర్ దగ్గరికి. ఓకేనా? కమాన్. भैया टिकट काउंटर कहाँ पर है? भैया टिकट काउंटर कहाँ पर है? टिकट काउंटर. ఓకే, థ్యాంక్ యూ. ఓ ఇట్ సైడ్ ఉంది. సో గైస్, టికెట్ అయితే తీసుకున్నాను. చూసుకోవచ్చు, రేట్ వచ్చేసి 1249. ఇది వచ్చేసి వీక్ డే. సో మండే టు ఫ్రైడే వచ్చేసి ఇది టికెట్ రేట్ అనమాట. 1249 రూపీస్ అడల్ట్కి. అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి 999, ఆల్మోస్ట్ 1000 రూపీస్ అనుకోండి గైస్. వీకెండ్స్లో వచ్చేసి జస్ట్ 50 రూపీస్ ఇంక్రీజ్ ఉంటుంది. ఫర్ అడల్ట్ ఆల్సో 50 రూపీస్, చిన్నపిల్లలకి కూడా ఒక 40 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దాట్స్ ద డిఫరెన్స్. అండ్ గైస్, ఇక్కడ వచ్చేసి 2 టైప్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి అనమాట. నేను తీసుకుంది మాత్రం నార్మల్ టికెట్, ఇంకోటి వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ టికెట్ అండ్ ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఒకటి గైస్. నార్మల్ టికెట్కి ఒక క్యూ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ టికెట్కి ఒక క్యూ ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ ట్రాక్లో ఏంటంటే తక్కువ మంది ఉంటారు, బికాస్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ టికెట్లో ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు, కానీ అన్ని రైడ్స్ ఇంక్లూడెడ్ అనమాట. ఫాస్ట్ ట్రాక్లో అయినా నార్మల్ టికెట్లో అయినా అన్ని రైడ్స్ అయితే ఇంక్లూడెడ్ ఉంటాయి అనమాట. సో దెర్ ఇస్ నో స్పెషల్ ఎక్కువ రైడ్ అలాంటివి అయితే ఏముండవు ఫాస్ట్ ట్రాక్లో. సో ఇప్పుడు మనం ఫాస్ట్ ట్రాక్ టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. వీక్ డే నార్మల్ మండే టు ఫ్రైడే వచ్చేసి 2498 రూపీస్ ఉంటుంది గైస్. అండ్ వీకెండ్స్లో వచ్చేసి అడల్ట్కి చెప్తున్నాను 2598 రూపీస్ ఉంటుంది. సో వీక్ డే అండ్ వీకెండ్కి అగైన్ 100 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి 1998 రూపీస్ నార్మల్ డేస్లో, వీక్ డేస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. వీకెండ్లో అగైన్ వాళ్ళకు ఒక 78 or 80 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ అరౌండ్ 2078 రూపీస్ అయితే వీకెండ్లో ఉంటుంది అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ ప్రైజింగ్ ఎట్ వండర్లా. థ్యాంక్ యూ. టికెట్ అంతేనా? ఇయ్యారా మళ్ళీ? గైస్, వండర్లా ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో లాకర్కి కౌంటర్ ఉంటుంది. ఓవరాల్ టోటల్ 300 రూపీస్ అయితే మీరు పే చేయాలి. 100 రూపీస్ వచ్చేసి రీఫండబుల్ ఉంటుంది. అండ్ 200 రూపీస్ అయితే లాకర్ ఛార్జెస్ అనమాట. లాకర్ కౌంటర్ పక్కనే మనకి వాటర్ పార్క్ కోసం కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మీరు ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. 170 రూపీస్ ఉంటుంది గైస్. అండ్ ఇవి లాకర్ రూమ్స్. సో గైస్, చూసుకోవచ్చు ఇక్కడ సైన్ బోర్డ్. వాటర్ రైడ్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, ల్యాండ్ రైడ్స్ స్ట్రేట్ వెళ్ళాలి, ఫుడ్ కోసం కూడా లెఫ్ట్ వెళ్ళాలి. హాయ్ బ్రో.
ఇంత లేట్ వచ్చావు బ్రో? యా కొంచెం లేట్ అయిపోయింది. అండ్ గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, స్టూడెంట్స్కి 1000 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ వీకెండ్స్లో ఒక 50 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బట్ మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే క్యారీ చేయాలి తప్పకుండా. సో ఫస్ట్ అయితే మనం వాటర్ రైడ్స్ కవర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి వాటర్ రైడ్స్ ఉంటాయి అండ్ అటు సైడ్ వెళ్తే ల్యాండ్ రైడ్స్. ఓకేనా, కమాన్. హై బ్రో. సో ఇవి వాటర్ రైడ్స్. వాటర్ రైడ్స్ టైమింగ్ వచ్చేసి 12 noon to 6 PM ఉంటుంది. సో గైజ్ ఇప్పుడు మనం వాటర్ రైడ్స్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ అయితే మీకు ప్రతి ఒక్క రైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మనం ఆడుకుందాం. ఓకేనా. అండ్ గైజ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్క రైడ్ ఇక్కడ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. సో గైజ్ మనం వాటర్ రైడ్స్ ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి కనిపించేది షార్క్ హౌస్. ఇది వచ్చి చిన్న పూల్ అనమాట, ఒక షార్క్ థీమ్తో కట్టిన పూల్. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి బెస్ట్ అనమాట. ఒక చిన్న ట్యూబ్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఏం ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఓ సో బేసిక్లీ షార్క్ థీమ్తో కట్టిన పూల్, అండర్ వాటర్ వరల్డ్ ఇది. కానీ ఇది పూల్ కూడా అనం మనం, బికాస్ ఇట్స్ నాట్ అ పూల్ యాక్చువల్లీ. చిన్న ఒక పూల్ అనుకోండి. యా సరే నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా. సో నెక్స్ట్ పూల్ మనకి కనిపించేది పైరేట్స్ పూల్ అనమాట. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ దిస్ ఇస్ అ పైరేట్ థీమ్తో కట్టిన పూల్ వన్స్ అగైన్. ఎస్ చూసుకోవచ్చు, పైరేట్ సింబల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో బేసిక్లీ దీన్ని పైరేట్ లగూన్ అంటారు. సో ఫస్ట్ అయితే మనం షార్క్ హౌస్ చూసాము, ఇది వచ్చేసి పైరేట్ లగూన్. ఓకేనా. ఇప్పుడు మనం థర్డ్ వాటర్ రైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ గుర్తుపెట్టుకోండి గైజ్, వండర్లాలో మనకి ఓవరాల్ 18 వాటర్ రైడ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ థర్డ్ అండ్ ఫోర్త్ వాటర్ రైడ్ గేమ్. ఇది వచ్చేసి అప్హిల్ రేజర్ అనమాట, అది వచ్చేసి ఫన్ రేజర్ గైజ్. సో డిఫరెన్స్ ఏం లేదు, అది కొంచెం ఎక్కువ స్వింగ్ ఉంది అప్హిల్లో, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కొంచెం స్ట్రేట్ ఉంది అనుకోండి, అండ్ కొంచెం చిన్నగా కూడా ఉంది ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ ఫన్ రేజర్. సో మనం మ్యాచ్ తీసుకోవాలి అండ్ యూ కెన్ గో అప్ అండ్ కమ్ డౌన్. ఫన్ రేజర్ పక్కనే మనకి అప్హిల్ రేజర్ ఉంటుంది. ఇది ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఎక్కువ వేవ్స్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఎక్కువ ఫన్ ఉంటుంది అనుకోండి. అండ్ లెంత్ వైజ్లో కూడా కంపేర్ టు ఫన్ రేజర్, అప్హిల్ రేజర్ కొంచెం ఎక్కువ ఉంది లెంత్, చూసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి వస్తున్నారు, చూద్దాం. వస్తున్నారు, చూసుకోవచ్చు గైజ్. సో చూసారు కదా గైస్, ఫుల్ టు ఫన్ ఉంటుంది అనమాట, ఫన్ రేజర్ కానీ అప్హిల్ రేజర్. సో వీ హ్యావ్ కవర్డ్ 4 వాటర్ రైడ్స్. నౌ లెట్స్ గో టు 5th వన్. సో గైస్ 5th వాటర్ రైడ్ వచ్చేసి వేవీ ఫాల్, ఇంకోటి వర్టికల్ ఫాల్ అనమాట. అది కాదు, ఈ రెండే. సో ఇది వేవీ ఫాల్ గైస్, ఇది వచ్చేసి స్ట్రేట్ లైన్ ఉంది కాబట్టి వర్టికల్ ఫాల్ అనమాట. సో వేవీ ఫాల్ ఏంటంటే మీకు కొంచెం అక్కడ చూసుకోవచ్చు, కొంచెం ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్టికల్ షేప్లో ఉంది, అందుకే దీన్ని వర్టికల్ ఫాల్ అంటారు. ఇప్పుడు రెండు కూడా ఎక్కువ థ్రిల్లింగే ఉంటాయి. సో దిస్ 2 ఆర్ ఆల్సో లైక్ హై థ్రిల్లింగ్ రైడ్స్ అనమాట. సో వేవీ అండ్ వర్టికల్ ఫాల్ పక్కనే మనకి హరాకిరి ఉంటుంది. ఇది దీంట్లో వచ్చేసి మనకి ట్యూబ్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. సో అది కూడా చాలా థ్రిల్లింగ్ అనమాట. సో కొంచెం వేవీ లాగా ఉంది చూడండి. అండ్ గైస్ ఇది వచ్చేసి వండర్లా ఓవరాల్ మ్యాప్ అనమాట. సో ఇందాకైతే మనం ఆల్మోస్ట్ 7 రైడ్స్ అయితే చూసుకున్నాం వాటర్ రిలేటెడ్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ATM కౌంటర్ ఉంది, క్లాక్ రూమ్ ఉంది, యూనో బేబీ నర్సింగ్ రూమ్, ప్రేయర్ రూమ్, రెస్టారెంట్స్. సో రెస్టారెంట్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఉన్నాయి, అది కూడా చెప్తాను దాని గురించి. సో ఫస్ట్ అయితే మనం మన ఎయిత్ రైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బూమరాంగ్ వాటర్ రైడ్ గైస్. ఇది నార్మల్ పెండులం రైడ్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ నార్మల్ పెండులం రైడ్ అనమాట. సో ఒక క్లోజ్ టనల్ ఉంది, చూసుకోవచ్చు. ఆ క్లోజ్ టనల్ నుంచి వీ విల్ కమ్ టు ద పెండులం. ఎస్, అయినో గైస్ మీ మైండ్లో డౌట్ వస్తుంటుంది ఇప్పుడు, ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, నువ్వు ఏదైనా ప్లే చేస్తావా లేదా అని. సో ఎస్ గైస్ యూ విల్ ప్లే, బట్ ఏంటంటే నేను కొంచెం లేట్ వచ్చాను కదా. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ చేసిన తర్వాత టైం ఉంటే డెఫినెట్లీ వెళ్తే. సో గైస్ మనం మన 9th వాటర్ రైడ్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇట్స్ కాల్డ్ యాజ్ బుల్లెట్. సో బేసిక్లీ బుల్లెట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా కిందకి వస్తుంది అనమాట. సో 6 స్టోరీ బిల్డింగ్ నుంచి మనం కింద వస్తాం. సో మన నెక్స్ట్ వాటర్ రైడ్ వచ్చేసి స్క్రూ అనమాట. ఇది కూడా సిమిలర్ టు బుల్లెట్ వాటర్ రైడే ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఎక్కువ డిజింగ్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి అనమాట కంపేర్ టు బుల్లెట్. సో మొత్తం కైండ్ ఆఫ్ వేవీ లాగానే ఉంటుంది.
సో బేసిక్లీ చెప్పాలంటే బుల్లెట్ అండ్ స్క్రూలో డిఫరెన్స్ ఏంటంటే బుల్లెట్లో మనకి ఓన్లీ 3 వేవ్స్ ఉంటాయి, దీంట్లో వచ్చేసి మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి అన్నమాట. యా, సో స్క్రూ పక్కనే మనకి లేజీ రివర్ ఉంది చూసుకోవచ్చు. ఇదేంటంటే మీరు జస్ట్ కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలనుకుంటే యూ కెన్ జస్ట్ టేక్ దిస్ లేజీ రివర్. ఒక ట్యూబ్ తీసుకోవాలి అండ్ జస్ట్ ఫ్లోట్ ఇన్ ద వాటర్ అనమాట. ఎక్కువ థ్రిల్లింగ్ అయితే ఏముండదు, బట్ యూ కెన్ జస్ట్ రిలాక్స్. కానీ ఇక్కడ డిమాండ్ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు దీనికోసం. సో ఈ లేజీ రివర్ ఆపోజిటే మనకి వేవ్ పూల్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇప్పుడైతే వేవ్స్ రావట్లేదు, నెక్స్ట్ వేవ్ వచ్చేసి 3:20కి వస్తుంది అంటున్నారు. సో కొంచెం సేపు వెయిట్ చేసి వేవ్ని చూసి వెళ్దాం. ప్లాన్ క్యాన్సిల్, ఎందుకంటే 3:20 అంటే రైట్ నో టైం వచ్చేసి 3 o'clock, మన 20 minutes వేస్ట్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ద వేవ్ పూల్ గైస్, బిగ్ వేవ్స్ వస్తాయి అన్నమాట. ఫుల్ ఫన్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది 2 pools, దిస్ ఇస్ 1 pool, దట్ ఈస్ అనదర్ పూల్, బట్ ఇప్పుడైతే ఇది ఆపరేషనల్గా ఉంది. సో గైస్ సోఫార్ అయితే మనం 12 వాటర్ రైడ్స్ చూసుకున్నాం. ఇది వచ్చేసి వేవ్ పూల్, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మన 13 వాటర్ రైడ్ ఉంటుంది అనమాట, రెయిన్ డిస్కో. రెయిన్ డిస్కో వచ్చేసి చాలా ఫన్గా ఉంటుంది, అయితే నేనైతే విన్నాను అనమాట. ఫుల్ టు మ్యూజిక్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చూసుకోండి, అండ్ ఇక్కడ కింద నుంచి మనం వెళ్ళాలి. సో రెయిన్ డిస్కో వచ్చేసి మీకు హాయ్ హాయ్ బ్రో, ఎంజాయ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి షో టైమింగ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. నో ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అలౌడ్ ఇన్సైడ్, దట్స్ ది రీజన్ ఐఎమ్ నాట్ గోయింగ్ అప్. సో బేసిక్లీ ఏంటంటే ఈ రెయిన్ డిస్కోలో నార్మల్ రెయిన్ డాన్స్ లాగా ఉండదు, హై వూఫర్ మ్యూజిక్ ఉంటుంది అనమాట, ట్రాన్స్ మ్యూజిక్ ఉంటుంది. సో ఒక వేరే ప్రపంచంలో మీకు తీసుకెళ్తుంది అనమాట ఈ రెయిన్ డాన్స్ అయితే. సో డెఫినెట్లీ గో హెడ్ అండ్ ఎంజాయ్ గైస్ వచ్చినప్పుడు ఇక్కడ. సో ఈ 13 వాటర్ రైడ్ తర్వాత మనం మళ్ళీ తిరిగి పైరేట్ లెగూన్ దగ్గరికి వచ్చేస్తున్నాం. సో ఒక రౌండ్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ ఒక రౌండ్లో అయితే మనకి 13 రైడ్స్ ఉన్నాయి గైస్. నౌ లెట్స్ గో టువర్డ్స్ అవర్ 14th వాటర్ రైడ్. సో బిఫోర్ వి గో దేర్ కొంచెం వాటర్ అయితే తాగుదాం. సో ఇప్పుడు మనం మ్యామోత్ అండ్ స్ప్లాష్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. సో చూసుకోవచ్చు, మ్యామోత్కి వెళ్ళాలన్నా, బుల్లెట్కి వెళ్ళాలన్నా, టోర్నాడో స్ప్లాష్కి వెళ్ళాలన్నా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ రైడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి గైస్ చూసుకోవచ్చు, హైట్ అండ్ వెయిట్. ఓకేనా, ఓన్లీ బుల్లెట్కి వచ్చేసి మనకి మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 150 kg ఉంటుంది. సో 150 kg కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళైతే అలౌ చేయాలన్నమాట. సో ఇక్కడ మీ హైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నాకు బయట నుంచి కనిపించలేదు కాబట్టి పైకి రావాల్సి వచ్చింది. స్ప్లాష్ అండ్ మ్యామోత్ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు గైస్ డిఫరెంట్ ఎంట్రీ ఎలా ఉంటాయి అనేది. ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ అనమాట మనకి. సో ఫాస్ట్ ట్రాక్ తాగుంటే ఇలా వెళ్ళిపోవచ్చు. నార్మల్ క్యూ అయితే అంతమంది ఉన్నారు చూడండి, దాట్స్ ద డిఫరెన్స్ అండ్ బెనిఫిట్ అనమాట. సో ఇది మ్యామోత్ రైడ్ అనమాట, చూస్తున్నారు కదా ఎలా ఉందో. చాలా పెద్ద ట్యూబ్ అనమాట, దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 4 people ఒక ట్యూబ్లో అయితే కూర్చోవచ్చు అనమాట. అండ్ మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మనం వాటర్లోకి వెళ్తాం. సో మ్యామోత్ వాజ్ అవర్ 14th వాటర్ రైడ్. ఇప్పుడు ఇది వచ్చేసి స్ప్లాష్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట, దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి. సో బేసిక్లీ ఏంటంటే మనకి స్ప్లాష్లో సపోర్ట్ ఉండదు అనమాట, రబ్బర్ ర్యాప్ది, మనమే కూర్చోవాలి. కానీ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే దీంట్లో ఉంటాయి చూసుకోవచ్చు. మనం లైన్ డౌన్ పొజిషన్లో యూ విల్ గో డౌన్ అనమాట. అండ్ అలానే మనకి రోలర్ కోస్టర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. అండ్ యూ కెన్ సీ దిస్ గర్ల్ ఈస్ గోయింగ్. యా, సో దిస్ ఇస్ స్ప్లాష్. అండ్ స్ప్లాష్కి మినిమం హైట్ వచ్చేసి 3.6 feet అనమాట. ఓకేనా. అండ్ గైజ్ ఇది వచ్చేసి టోర్నాడో వాటర్ రైడ్. అండ్ టోర్నాడో అండ్ స్ప్లాష్ డిఫరెన్స్ ఏంటంటే స్ప్లాష్ వచ్చేసి ఓపెన్ అనమాట, ఇది వచ్చేసి క్లోజ్డ్ లూప్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న రాఫ్ట్ అయితే మనకి ఇస్తారనమాట. అండ్ మినిమం హైట్ గైజ్ 3.6 feet అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక హై థ్రిల్ రైడ్ కాబట్టి చిన్నపిల్లలకి అయితే ఇక్కడ అలౌ చేయరు. ఎస్, వెళ్ళిపోయారు. ఓకే, సో టోర్నాడో అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన వాటర్ రైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో బుల్లెట్, స్క్రూ అండ్ డ్రాప్. బుల్లెట్ అండ్ స్క్రూ గురించి అయితే చెప్పేశాను. నా లెట్స్ లుక్ ఎట్ డ్రాప్. సో ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఫ్లోర్ మనకి డ్రాప్ ఉంటుంది, మన ఫుల్ అండ్ ఫైనల్ వాటర్ స్లైడ్ అనమాట. సో ఇది వచ్చేసి డ్రాప్ సింగిల్ రైడ్ అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి గైస్, అది స్క్రూ, ఇందాక మనం చూసినాం కదా, అది వచ్చేసి బుల్లెట్ అనమాట. ఓకే, యా. సో ఎలా వెళ్తున్నారు చూసుకోవచ్చు, బుల్లెట్లో ఇద్దరు కూర్చున్నారు. అండ్ దట్ విల్ బి వెరీ థ్రిల్లింగ్ అనమాట, హై థ్రిల్ రైడ్ అది. అండ్ ఇది వచ్చేసి స్క్రూ, ఇది కూడా హై థ్రిల్ రైడే. ఇప్పుడు డ్రాప్ గురించి మాట్లాడుకుంటే మనం ఏంటంటే లైన్ పొజిషన్లో ఉండాలి, కంప్లీట్లీ వీ హ్యావ్ టు లై.
అగైన్ ఇది కూడా ఓపెన్ ట్యూబే అండ్ మినిమం హైట్ వచ్చేసి 110 సెంటీమీటర్ అయితే ఉంటుంది గైస్. అండ్ దిస్ ఈస్ ద లైన్ పొజిషన్, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. కమాన్, ఓకేనా? చల్. సో గైస్ దాట్స్ ఇట్. మన వాటర్ రైడ్స్ అన్నీ అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వాటర్ రైడ్కి ఒక హైట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో అదైతే మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. వెయిట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ లేనట్టే, ఎందుకంటే 150 kg ఎక్కువ ఉంటే ఓన్లీ 2 రైడ్స్లో అయితే అలా ఉండదన్నమాట. అంతకన్నా అయితే ఇంకేం లేదు. సో మన 18 వాటర్ రైడ్స్ అయిపోయాయి కాబట్టి నౌ లెట్స్ గో అండ్ చెక్అవుట్ హై థ్రిల్ రైడ్స్ అండ్ ల్యాండ్ రైడ్స్. కమాన్. సో గైస్ ఇప్పుడైతే మనం హై థ్రిల్ రైడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మీ అందరికీ తెలిసిందే, మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ వండర్లాలో రీకాయిల్ రోలర్ కోస్టర్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రివర్స్ లూపింగ్ రోలర్ కోస్టర్ ఇది. సో చాలా స్పెషల్ అనమాట. బట్ దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి గైస్, క్లియర్గా చెప్తున్నాను. 4.5 feet కన్నా మీరు 4.5 feet అయినా ఉండాలి, లేదంటే దానికన్నా ఎక్కువ అయినా ఉండాలన్నమాట. ఇట్స్ గోయింగ్ బ్యాక్ సైడ్ అనమాట. సో బేసిక్లీ దీనికి 2 tracks ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్ వెళ్తుంది అనమాట, చూడండి. యా సో ఇదైతే స్ట్రేటే గైస్. సో ఈ ఫస్ట్ ట్రాక్లో అయితే అది స్ట్రేట్ ఉంటుంది. నౌ ఇట్ విల్ గో టువర్డ్స్ ద సెకండ్ ట్రాక్. అక్కడ లీక్ కూడా చూపెడతాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇదే సేమ్ ఇప్పుడు రివర్స్లో చేస్తారు, చూడండి. ఎస్, రివర్స్. ఓ అయ్యయ్యో, దాట్స్ ఇట్, అయిపోయింది. ఇక్కడ ఒకసారి రీకాయిల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి గైస్. 140 సెంటీమీటర్, అగైన్ 4.5 హైట్ ఉండాలి. హార్ట్ పేషెంట్స్ కానీ, ఇంటాక్సికేటెడ్ పర్సన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, హై బ్లడ్ ప్రెషర్ అలాంటి వాళ్ళకైతే ఇది అలా ఉండదు. ఇంకోటి నెక్ పెయిన్ కూడా ఉండదు అనమాట. యా, థ్యాంక్ యూ, బాయ్. సో వండర్లాలో ఓన్లీ ఈ రీకాయిలే కాదు, ఇంకా 8 హై థ్రిల్ రైడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి స్పేస్ జామ్. సో ఈ స్పేస్ జామ్లో ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే సడన్ యాక్సిలరేషన్ ఉంటుంది అనమాట. ఈవెన్ దాంట్లో కూడా సడన్ యాక్సిలరేషన్ ఉంటుంది గైస్, చెప్పడం మర్చిపోయా. 80 kilometers సడన్గా, ఇప్పుడు స్లోగా వచ్చి సడన్లీ 80 kilometers స్పీడ్లో అది 1 secondలో యాక్సిలరేటర్ అయిపోతుంది అనమాట. దీంట్లో కూడా అలానే స్పేస్ జామ్లో సడన్గా స్పీడ్ పెరుగుతుంది అండ్ సడన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయన్నమాట. యా, ఇప్పుడు మనం మన థర్డ్ హై థ్రిల్ రైడ్ దగ్గరికి వెళ్దాం, ఈక్వినాక్స్. సో గైస్ ఈక్వినాక్స్ వెళ్ళే దారిలోనే మనకి ఇంకో హై థ్రిల్ రైడ్ కనిపించింది అనమాట. ఇది వచ్చేసి ట్విన్ ఫ్లిప్ అండ్ టీరెక్స్. జనరల్గా ఇప్పుడు మీకు ఫోటో కనిపిస్తుంటుంది, అయితే యాక్చువల్లీ ఇలా ఉండాలి. ఇప్పుడైతే రిపేర్స్ ఉన్నాయి కాబట్టి అది మొత్తం ఓపెన్ చేసేసారి చూసుకోవచ్చు. దీనికి 2 arms ఉంటాయన్నమాట. పైన అయితే డైనోసార్ ఫేస్ ఉంటుంది. అండ్ ఈ 2 arms వచ్చేసి 4 boxes అయితే ఉంటాయి. ఆ 4 boxes మొత్తం మనకి ఒక వరల్డ్ విండ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఇది ట్విస్ట్ అండ్ టర్న్స్తో. అండ్ మనకి టార్నాడో ఉంటుంది కదా, టార్నాడోలో స్టక్ అయిపోతే ఎలా ఫీలింగ్ వస్తుంది, అలాంటి ఫీలింగ్ అయితే ఈ థ్రిల్ రైడ్లో వస్తుంది అనమాట. సో మన థర్డ్ థ్రిల్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ లెట్స్ గో టువర్డ్స్ ఈక్వినాక్స్. సో గైస్ దిస్ ఇస్ ఈక్వినాక్స్. ఓకే, సో బేసిక్లీ ఏంటంటే అవుట్వర్డ్ ఫేసింగ్ ఉంటాం అనమాట. అండ్ మన లెగ్స్ వచ్చేసి గాల్లోనే ఉంటాయి. వావ్, ఆల్మోస్ట్ 70 km/h స్పీడ్కి వెళ్తుంది అనమాట ఇది. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది గైస్. ఇప్పుడు మనకి చూస్తుంటే అంత అర్థం కాకపోవచ్చు, కూర్చుంటే మాత్రం ఒక లెక్క ఉంటుంది దీంట్లో. అండ్ ఓవరాల్ 25 people వరకు కూర్చోవచ్చు అనమాట. ఓ చాలా చాలా హై థ్రిల్ రైడ్ ఇది. అండ్ గైస్ ఈ థ్రిల్ రైడ్ వచ్చేసి కంప్లీట్లీ కంప్యూటర్ ఆపరేటెడ్. అండ్ గాల్లో తిన్నప్పుడు ఆల్మోస్ట్ పైన 16 meters దాకా అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా, చలో. సారీ గైస్, మీకు 8 హై థ్రిల్ రైడ్స్ ఉంటాయి అన్నాను కదా, కాదు 6 హై థ్రిల్ రైడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఆల్రెడీ మనం 4 అయితే చూసుకున్నాం, ఇంకా 2 అయితే చూడాలి. ఆ మిగిలిన 2 వచ్చేసి టెక్నో జంప్ అండ్ మ్యావరిక్. అండ్ బై ద వే గైస్, ఇక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది సబ్స్క్రైబర్సే కలుస్తుంటారు అనమాట. ఎక్కడైనా గైస్ నేను కనిపించినప్పుడు వచ్చి కలవండి, ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ. సో ఎగ్జాక్ట్లీ మనకి రీకాయిల్ ఆపోజిట్ లేన్లో ఇక్కడ మ్యావరిక్ ఉంది. సో గైస్ దిస్ ఇస్ మ్యావరిక్, 21-seater రైడ్ అనమాట ఇది. బేసిక్లీ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి ఏమి ఉండవు, మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. హాయ్,
ఏంటి ఆపరేషన్ లేదా మ్యావరిక్? 10 మెంబర్స్ ఉండాలి. సో ఇట్స్ ఆపరేషనల్ గైస్. దీనికి ఏంటంటే కంప్లీట్లీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అండ్ 21 సీటర్ కాబట్టి కంప్లీట్లీ డిఫైస్ ద మోషన్ ఆఫ్ గ్రావిటీ అనమాట. అది స్పెషాలిటీ ఆఫ్ మ్యావరిక్. సో ఒక ముక్కలో చెప్పాలంటే కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ సైకిల్స్ లో ఈ మోషన్స్ అయితే దీన్ని ఉంటాయి అనమాట. సో ఈ రైడ్ అయ్యేటప్పుడు అయితే మీరు దీన్ని ఆపేయాలని అనుకుంటారు, కానీ ఒక్కసారి దిగిన తర్వాత మాత్రం ఇంకోసారి కూర్చోవాలనుకుంటారు. సో దాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ మ్యావరిక్. అన్న ఎన్ని మినిట్స్ కోసం ఉంటుంది అన్న ఇది? 2 minutes కోసమే. 2 minutes లోనే అయిపోద్ది అందరి పని. అందులో 1 night మనకు టైమింగ్ రెస్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే. 1 night రొటేషన్ ఉంటుంది. అది బాగుంటుంది. అవునవును, హై థ్రిల్ రైడ్ కదా, ఆఫ్ కోర్స్. బెస్ట్ రైడ్ వండర్లా. ఎస్, యాక్చువల్లీ ఆఫ్టర్ రీకాయిల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అనమాట, నిజంగానే అన్న చెప్పినట్టు. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ హై థ్రిల్ రైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం, టెక్నో జంప్. సో గైజ్ ఇది టెక్నో జంప్. అయినా చూడడానికి అయితే చాలా చిన్నపిల్లలు ఆడుకుంటారా ఏంటి అనిపిస్తుంది, బట్ కాదు గైస్, అలా ఉండదు. సో దీనికి ఏంటంటే అరౌండ్ ది హబ్ 14 స్పోక్స్ ఉంటాయి అనమాట. ప్రతి దాంట్లో 3 కూర్చోవచ్చు అండ్ హైడ్రోక్లీ అప్ అండ్ డౌన్ అయితే వెళ్తుంటుంది అనమాట. సో కూర్చుంటే కానీ మీకు థ్రిల్ అయితే అర్థం కాదు. సో డెఫినెట్లీ మస్ట్ ట్రై దిస్ టెక్నో జంప్. ఓకేనా, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ హై థ్రిల్ రైడ్ మనకి. సో మన ఫస్ట్ ల్యాండ్ బేస్డ్ రైడ్ వచ్చేసి వండర్ స్ప్లాష్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే వాటర్ బేస్ కూడా అనొచ్చు దీన్ని, బట్ నో, ఇట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ల్యాండ్ బేస్. సో బేసిక్లీ ఏంటంటే గైస్ స్టీప్ ఇంక్లైన్ ఉంటుంది, ఫుల్ స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక టన్నల్ నుంచి మనం బయటకు వస్తాం అండ్ డైరెక్ట్లీ వీ విల్ గో ఇన్ ద వాటర్. పోగి ఇక్కడ టచ్ అవ్వగానే స్ప్లాష్ అయిపోతుంది వాటర్. దాట్స్ వై ఇట్స్ కాల్డ్ వండర్ స్ప్లాష్. అండ్ గైస్ వండర్లా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మాత్రం వండర్లాలో డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. బికాస్ మొత్తం చూసుకోవచ్చు గైస్, టనల్స్ నుంచి మనం బయట వస్తాం, లోపల వెళ్తాం అండ్ ఒక థ్రిల్లింగ్ రైడ్ అయితే ఉంటుంది మనకి. సో వెయిట్ చేద్దాం, ఏదైనా రైడ్ వస్తే ఐ విల్ షో యూ. గైస్ వెళ్తున్నా చూసుకోవచ్చు. సో స్టీప్ ఇంక్లైన్ ఉంటుంది అండ్ స్టీప్ డెక్లైన్ కూడా ఉంటుంది మనకి. సో వాళ్ళైతే లోపల వెళ్తున్నారు ఇప్పుడు. వచ్చేస్తున్నారు చూసుకోవచ్చు. దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ వండర్ స్ప్లాష్. సో గైస్ ఇది వచ్చేసి ట్విస్ట్ అండ్ షౌట్ అనమాట. మినిమం హైట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2.9 feet. సో బేసిక్లీ చిన్నపిల్లల కోసం స్పెసిఫిక్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. చిన్నపిల్లలు అంటే ఒక సర్టన్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ వచ్చేసి ట్విస్ట్ అండ్ షౌట్ అంటేనే మీకు అర్థమై ఉంటుంది పేరుతోనే. బేసిక్లీ మొత్తం ట్విస్ట్ చేస్తుంది అనమాట, పైకి వెళ్తుంది, ఒక యాంగిల్కి వెళ్ళి ఫుల్ థ్రిల్ అండ్ ఫన్ అయితే ఉంటుంది మనకి పైన. అండ్ ట్విస్ట్ అయినప్పుడు కూడా అంతే ఫన్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఇక్కడ వచ్చినప్పుడు. చలో, దిస్ ఇస్ ద సెకండ్ వన్. నౌ లెట్స్ గో టు అవర్ థర్డ్ ల్యాండ్ బేస్డ్ రైడ్. సో గైస్ కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఇండియాస్ ఓన్లీ ఫ్లయింగ్ థియేటర్ అనమాట. ఎస్, ఇట్స్ కాల్డ్ మిషన్ ఇంటర్స్టెల్లార్. ఓకేనా, బేసిక్లీ ఏంటంటే మనం ఇప్పుడు ఇలాంటి రైడ్స్ బయట చూసాం కదా, అలాంటిది ఒక రైడ్ లోపల ఉంటుంది అనమాట. మనం ఫ్లై చేస్తూ ఉంటాం, మొత్తం 360 degreeలో అక్కడ మనకి స్క్రీన్ ఉంటుంది అనమాట, 4K రెజల్యూషన్లో. బేసిక్లీ ఒక స్పేస్లో ఉన్నట్టు మనకి ఫీలింగ్ అయితే వస్తుంది. దాట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ మిషన్ ఇంటర్స్టెల్లార్ అండ్ ఇండియాస్ ఓన్లీ ఫ్లయింగ్ థియేటర్. ఓకే, అండ్ దాని టైం వచ్చేసి 11:30 AM to 7 PM గైస్, గుర్తుపెట్టుకోండి. సో మన ఫోర్త్ ల్యాండ్ బేస్డ్ రైడ్ వచ్చేసి రాకింగ్ టగ్ అనమాట. మొత్తం ఫ్యామిలీ దీంట్లో కూర్చోవచ్చు గైస్. సో మరీ ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు కాబట్టి దీని థ్రిల్ వచ్చేసి మీడియం లెవెల్లో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫన్ టు రైడ్ ఇన్ రాకింగ్ టగ్. అండ్ 110 cm వచ్చేసి మినిమం హైట్ అయితే ఉండాలి స్టిల్, బికాస్ మరీ చిన్నపిల్లలు అయితే కూర్చోలేరు కాబట్టి, అంతే. ఆల్సో గైస్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఎప్పుడైనా మనకి ఫుల్ దాహం అయితే యూ కెన్ జస్ట్ టేక్ అ గ్లాస్ అండ్ డ్రింక్ వాటర్. ఆల్సో గైస్ ఇక్కడ మనకి కిడ్ రైడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బికాస్ మనకి టైం చాలా షార్ట్ ఉంది కాబట్టి. ఓన్లీ ఐఎమ్ కవరింగ్ ద మేజర్ రైడ్స్ అనమాట, సరేనా. సో ఎగ్జాక్ట్లీ వండర్ స్ప్లాష్ పక్కనే మన 5th రైడ్ ఉంటుంది, 5th ల్యాండ్ రైడ్. ఇట్స్ కాల్డ్ క్రేజీ కార్స్, బట్ మీరు బంపింగ్ కార్స్ కూడా అనొచ్చు. సో ఒకసారి చూపెడతాను చూడండి. ఇది అయితే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీ అందరికీ తెలిసిందే. సో జస్ట్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో గైస్ ఇది వచ్చేసి మన 6th ల్యాండ్ రైడ్, నోన్ యాజ్ పైరేట్ షిప్. సో పైరేట్ డిజైన్తో షిప్ ఉంది కాబట్టి పైరేట్ షిప్ పెట్టారు. బట్ బేసిక్లీ ఏంటంటే స్వింగ్ చేస్తుంది అనమాట ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ అండ్ ఆల్మోస్ట్ 180 degree ఆర్క్ దాకా వెళ్తుంది. మనకి ఫుల్ అడ్రెనలిన్ రష్ అయితే ఇది ఇస్తుంది అనమాట. దాట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ పైరేట్ షిప్. ఓకేనా, దిస్ ఇస్ అవర్ 6th ల్యాండ్ బేస్డ్ రైడ్. సో ఎగ్జాక్ట్లీ పైరేట్ షిప్ పక్కనే మనకి టర్మైట్ కోస్టర్ కూడా ఉంది, చూసుకోవచ్చు బయట నుంచి దీని డిజైన్ ఎలా ఉందో. సో ఒకసారి లోపల వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక విచ్ మౌత్ థీమ్లో ఉందన్నమాట. సో యా చూసుకోవచ్చు. సో ట్విస్ట్ అండ్ టర్న్స్ లోపల ఉంటాయి మొత్తం దీంట్లో.
This is also kind of a roller coaster only, guys. ఒకవేళ మీరు రోలర్ కోస్టర్ ఆ రీకాల్ రోలర్ కోస్టర్లో కూర్చోలేరు అనుకుంటే దీంట్లో కూర్చోండి. అది ఏంటంటే కొంచెం ఎక్కువ హై స్పీడ్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి మీడియం హిల్ స్పీడ్ ఉంటుంది. సో యా, స్టిల్ యూ కెన్ ఎంజాయ్ ద రోలర్ కోస్టర్ ఇన్ దిస్ టర్మైట్. సో గైజ్ ఇంకో ల్యాండ్ రైడ్లో ఇది కూడా ఒకటి మనకి వీల్ కనిపిస్తుంది కదా మీకు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండియా సెకండ్ టాలెస్ట్ స్కై వీల్ అనమాట. 443 meters బిల్డింగ్ పైన ఉంటుంది. సో ఏంటంటే మనకి ఒక బర్డ్ వ్యూ కనిపిస్తుంది అక్కడ నుంచి మొత్తం పార్క్ది. ఓన్లీ వండర్లానే కాకుండా మనకి చుట్టుపక్కల ఏరియా హైదరాబాద్ అయితే అంతా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి. యా గైజ్, దట్ వాస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్కై వీల్. సో ఇది కూడా ఒక ల్యాండ్ బేస్డ్ రైడ్ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. గైజ్ మీ అందరికీ సారీ చెప్పాలి అండ్ ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఓన్లీ 2 types ఆఫ్ రైడ్స్ అయితే ఉంటాయి మనకి. ఒకటి ల్యాండ్ బేస్డ్ రైడ్స్, ఇంకోటి వాటర్ బేస్డ్ రైడ్స్. ఆ ల్యాండ్ బేస్డ్ రైడ్స్లోనే మనకి 3 types ఆఫ్ రైడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హైత్ఫిల్ రైడ్స్, కిడ్ రైడ్స్ అండ్ అదర్ ల్యాండ్ రైడ్స్ అనమాట. సో ఆల్రెడీ మన 25 ల్యాండ్ రైడ్స్లో 6 అయితే హైథిల్ రైడ్స్ ఉండే, మిగతా వచ్చి చిన్న చిన్న కిడ్ రైడ్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ లెఫ్ట్ ఓవర్ వచ్చేసి 9 or 10 వచ్చేసి మిగతా ల్యాండ్ రైడ్స్ అయితే ఉన్నాయి గైస్. సో దాట్స్ ద ఇన్ఫర్మేషన్. సో ఆ మిగతా ల్యాండ్ రైడ్స్లో కూడా మనం ఆల్మోస్ట్ 6 to 7 ల్యాండ్ రైడ్స్ అయితే చూసుకున్నాం. ఒక 2 అయితే మిగిలి ఉన్నాయన్నమాట. అది కూడా చూసేసి మనం కూడా స్టార్ట్. ఇంకా మిగిలిన 2 ల్యాండ్ బేస్డ్ రైడ్స్ అయితే నాకు కనిపించట్లేదు. ఒకటి వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు, విచ్ ఇస్ 3D థియేటర్ అనమాట. ఇంకోటి వచ్చేసి గ్రాండ్ ప్రిక్స్. ఎగ్జాక్ట్లీ దీని పక్కనే ఉండాలి, మన క్రేజీ కార్స్ పక్కనే ఉండాలి. సో ఆ 2 అనమాట. సో ఒకటైతే 3D థియేటర్ ఉంటుంది గైస్, ఒకసారి దాని ఫోటో చూపెడతాను, ఓకేనా? సో చూసారు కదా, దట్ వాజ్ 3D థియేటర్ అనమాట. ఇంకోటి వచ్చేసి గ్రాండ్ ప్రిక్స్ అనమాట. అంతే గైస్, మనం అన్ని రైడ్స్ అయితే కవర్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు కొంచెం ఆకలి అవుతుంది కాబట్టి ఐ కేమ్ టు దిస్ రెస్టారెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 types ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వెజిటేరియన్, ఇంకోటి నాన్ వెజిటేరియన్, ఇంకోటి క్విక్ బైట్స్. క్విక్ బైట్స్ అంటే నథింగ్ బట్ లైక్ బర్గర్స్ కానీ పిజ్జా కానీ అలాంటివి. అండ్ ఇంకోటి వచ్చేసి మల్టీ క్విజిన్ రెస్టారెంట్ ఉంది. సో ఓవరాల్ 4 types ఆఫ్ రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ మీకు కూడా ఒక రెస్టారెంట్ ఉంది, వెజిటేరియన్ అయినా రెస్టారెంట్ ఉంది. ఇఫ్ యూఆర్ బర్గర్ పర్సన్ మీకు కూడా ఒక రెస్టారెంట్ ఉంది అనమాట. ఇందాక మనం కూర్చున్న రెస్టారెంట్ వచ్చేసి చిలీస్ రెస్టారెంట్ గైస్. యాక్చువల్లీ క్లోజ్ అయిపోయిందంట. రైట్ నో టైం వచ్చేసి 4:30. సో వీ నీడ్ టు యాక్చువల్లీ బీ వెరీ కాషియస్ అబౌట్ టైమింగ్ హియర్, ఓకేనా? ఇంకా దీంతోనే పని కానించాలి మనం.